కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. 2023 డిసెంబర్ 7 నుండి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు, చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. 2023 డిసెంబర్ 7 నుండి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు, చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైట్, కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క మంత్రిమండలి ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు 19వ సమావేశం జరగబోతోంది. ఈ 18 కేబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు కావచ్చు, చర్చించినటువంటి అంశాలు కావచ్చు, వాటి యొక్క అమలు ఎంతవరకు వచ్చింది, తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యాయి అనే అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ తీసుకున్న నిర్ణయాలు ఇంకా కూడా ఇంప్లిమెంట్ కాకుంటే దానికి బాధ్యులు ఎవరు, అధికారుల బాధ్యతనా లేదంటే మంత్రులు తప్పు ఉందా అనే దాన్ని కూడా ఈ రోజు మరోసారి అంశాలపై కూడా చర్చిస్తారని చెప్పి ప్రధానంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే స్థానిక ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే రిజర్వేషన్ ఖరారును కూడా 4 రోజుల్లో చేయాలని ఆదేశం ఇచ్చింది. ఇప్పటికే మరో 10 రోజుల సమయం మాత్రమే రిజర్వేషన్ల ఖరారుకు సమయం ఉన్న ఈ నేపథ్యంలోనే ఈ 10 రోజుల్లో కూడా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆమోదించిన పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తాం. ఇక దీంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి జూన్ 2వ తేదీన ప్రారంభం కావాల్సినటువంటి ఈ పథకం కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే లబ్ధిదారులు చాలా మంది కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అప్లై కూడా చేసుకోవడం జరిగింది. 5,000 కోట్ల బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా ఈరోజు ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి 14వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే ఎన్డీఎస్ఏకి సంబంధించి కాళేశ్వరంలోని అన్నారం మేడిగడ్డ సింధిలకు సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ నివేదికకు సంబంధించి ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మేడిగడ్డకు సంబంధించి ప్రధానంగా ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక, ఇటు విజిలెన్స్ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే శాశ్వత ప్రతిపాదికన వీటికి ఏ విధంగా మరమ్మతులు చేయాలి అనే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే
అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇతర అంశాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలకంగా భావిస్తుందో, ఇంకా ఈ గోశాలలు కావచ్చు, రాష్ట్రంలో రహదారులు కావచ్చు, అదేవిధంగా వీటితో పాటు ఏదైతే ఆ స్టాంపులకు సంబంధించి ఒక బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా తీసుకురావాలని భావిస్తుంది. ఏదైతే మహిళలకు స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా బిల్లును తీసుకురావాలని చెప్పి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, అదేవిధంగా దీంతో పాటు రాజు వికాసం, రేషన్ కార్డుల పంపిణీ అనే అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక కనకచర్లకు సంబంధించి ఇప్పటికే ఏదైతే జీడబ్ల్యూసీ ఏపీ యొక్క డిపిఆర్ని ఇప్పటికే తిరస్కరించింది కాబట్టి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏం చేయాలనే అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.